జయ శ్రీ కుసుమహరనాథ్. కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము పాగల్ హరనాథ్ లేఖావళి 4లో 1వ భాగము. మొదటి లేఖ. నా తండ్రి శ్రీయుక్త శారదా చరణడే సిల్చార్, నీ ఉత్తరం ఎంతో మధురమనిపిస్తున్నది. నిజానికి పసిపిల్లల తీయని లేత పలుకులంత సుమధురంగా ఉంది. కృష్ణుడు నీలో ఈ పసి స్వభావాన్నే చిరస్థాయిగా నిలిపి ఉంచునుగాక. ఇదే నా కోర్కె. ఆ దయామయుని చెంత నేను ప్రార్థించేది కూడా ఇదే. నాయనా, మనమంతా కృష్ణుని భజించటానికే ఇక్కడకు వచ్చాం. దానిని చేసి వెళ్ళిపోతే జయించిన వారమే, అలా కాకుంటే ఓడిపోయినట్లే. బాబా, జీవన్మరణాల రెండింటా కృష్ణుని నీ ప్రాణానికి ప్రాణంగా చేసుకుని ఈ సంసారాన్ని ఓడించేయి. కృష్ణుని చేజిక్కించుకునేందుకు ఉన్న ఒకే ఒక యంత్రం అనగా ఉపాయం ఆయన నామాన్ని దృఢంగా ఆశ్రయించి ఉండటమే. తెలియని వస్తువును పొందాలంటే దాని పేరును గుర్తుంచుకోవటం ఒక్కటే మార్గం. అందుకే ఆయన నామాన్ని ఏ విధంగానూ మరువవద్దని హెచ్చరిస్తున్నాను. నామాన్ని విడిచిపెట్టవద్దు. నీ మనస్సులోని కోరికలన్నీ ఫలిస్తాయి. సఫల మనోరథుడవై పరమశాంతిని పొందుతావు. బాబా, ఈ జగత్తులో నా మాదిరి మహామూర్ఖుడు గాని, శిశుబుద్ధి అనగా అపరిపక్వ మేధస్సు కలవాడు గాని మరొకడు ఉండడని అనిపిస్తున్నది. అందువలన నేను ఎవరికీ తండ్రిగా ఉండేందుకు ఉపయోగపడను. ప్రతి ఒక్కరికి బిడ్డగా ఉండేందుకు సిద్ధమే. నా నిజమైన స్థితిని గ్రహించి నాపై దయతలచటం, నన్ను ప్రేమించటం మరచిపోవద్దు. నాయనా, నిజానికి జీవులు అనగా వ్యక్తులు వివాహం కాగానే తమ నిజమైన లక్ష్యాన్ని మరచిపోతారు. అంతేకాదు, అనేక విధాలైన క్రొత్త ప్రవాహాలలో పడి మునుగుతూ తేలుతూ ఉంటారు. లోకులను చూస్తూ కూడా వారు నేర్చుకోవటం లేదు. అదే ఆశ్చర్యం. యుక్తియుక్తమైన నీ వాదనలు నాకు అమితానందాన్ని కలిగించాయి. కానీ ఒక్క విషయాన్ని నీకు చెబుదామని అనుకుంటున్నాను. ఏ తల్లి నిన్ను ఈ పృథ్వీలోనికి తెచ్చి కని పెంచిందో, ఇంకా నిన్ను పెంచుతూనే ఉన్నదో, అలాంటి ఆ తల్లి మనస్సులోని కోర్కెను తీర్చకపోవటం అన్యాయమేనయ్యా. అందుకే తీసుకోవలసిన జాగ్రత్తలనన్నింటినీ తీసుకుని కార్యరంగంలోనికి ప్రవేశించగలిగితే అది పరమానందదాయకమే అవుతుందని చెబుతున్నాను. లక్ష్యాన్ని శాశ్వతంగా చెదరనీయకుండా దృష్టిలో ఉంచుకొని సంసారంలో ప్రవేశిస్తే, గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తే కలిగేటంతటి ఆనందం మరి ఏ ఆశ్రమంలోనూ లేదు. ఈ విషయాన్ని నిరూపించి చూపించేందుకే దయామయుడైన శ్రీ గౌరాంగుడు దయాళుడైన నిత్యానందుని బాగా వయస్సు మళ్ళీపోయిన ఆ వయస్సులో సంసారాశ్రమ స్వీకారం చేయమని ఉద్బోధించాడు. దానితో వీరుడైన నిత్యానందుడు కూడా తాను కుమార సన్యాసి అయి ఉండి కూడా మన కోసమై మారు మాట్లాడకుండా స్థిరచిత్తంతో నిస్సంకోచంగా కఠినమైన ఆ ఆజ్ఞను శిరసా వహించాడు. నాయనా, సంసారాశ్రమాన్ని తృణీకరించవద్దని అందుకే హెచ్చరిస్తున్నాను. సకల ఆశ్రమములకు గృహస్థాశ్రమమే మూలము వంటిది. ఏ రకమైన ఆనందరాహిత్యానికి దీనిలో తావే లేదు.
అమ్మ మనస్సును కష్టపెట్టేదైతే ఇంద్రత్వం కూడా వాంఛనీయం కాదు. తల్లియే గురువు, తల్లియే భగవంతుడు. బ్రహ్మ, విష్ణువు, శివుడు ముగ్గురు ఒక్కటే అయిన మూర్తి తల్లియే. కనుక అమ్మ మనస్సుకు ఏ విధంగా కూడా అనుమాత్రమైన కష్టాన్ని కూడా కలిగించకుండా జాగ్రత్త పడు. బాబూ, నన్ను చూడాలని ఆత్రపడవద్దు. తన పనిని చేయించుకునేందుకై ప్రభువు ఈ శరీరాన్ని ఉండనిస్తే ఒక రోజున కాకపోతే మరొక రోజునైనా మనం ఒకరినొకరు తప్పక కలుసుకుంటాం. ప్రస్తుతం నిశ్చింత అయిన మనస్సుతో నీ మాతృచరణ సేవ చేసుకుంటూ మనోల్లాసంతో మధురమైన కృష్ణనామాన్ని స్మరించుకుంటూ ఉండు. నీ మనస్సు ఆనందంతో నిండిపోతుంది. నాయనా, నామం కన్నా మరొక గతి లేనే లేదు. మంత్రం అని మనం దేనినైతే పిలుస్తున్నామో అది నామం కన్నా వేరేది కాదు. అందుకనే నాయనా, ఏ విధంగానూ ఆందోళన పడవద్దని చెప్తున్నాను. పరిపూర్ణమైన ఆనందంతో నామం చేయి. నామం చేయగా చేయగా సర్వము సిద్ధిస్తాయి. అన్ని ఆశలు ఫలిస్తాయి. పాగల్ హరనాథ్ పుస్తకాన్ని తీసుకొని నిర్జన ప్రదేశంలో ఏకాంతంగా ఏకాగ్రతతో దానిలోని ఒక్కొక్క లేఖను తరచి తరచి ఆలోచిస్తూ చదువు. నీ హృదయాంతరాలంలోని భావాలకు అనుగుణమైన విషయాలు ఎన్నెన్నో గోచరిస్తాయి. ఆ పుస్తకాన్ని నీవు చదువుకో. మీ అమ్మకు చదివి వినిపించు. ఆ పుస్తకాన్ని నీ నిత్య సహచరిగా ఉంచుకో. ఆ పుస్తక పఠనం నీకు ఎన్నో విధాల మనశ్శాంతిని ఇవ్వటమే కాకుండా క్రమక్రమంగా నీలో ఉత్సాహాన్ని, దీక్షను వృద్ధి చేస్తుంది. 8 రోజులలోనో 10 రోజులలోనో కాశ్మీర్కు వెళ్తున్నాను. నా చిరునామా శ్రీనగర్, కాశ్మీర్. మిమ్మల్ని చూడాలని ప్రాణం ఎంత తహతహలాడిపోతుందో ఆ సర్వకృపామయునికే ఎరుక. మన కలయికకు ఆయన ఆటంకాన్ని ఎందుకు కలిగిస్తున్నాడో తెలియటం లేదు. ఎలాగూ నా మీద దయదలచావు కనుక ఇక ఎప్పటికీ నన్ను మరువవద్దు. నా ప్రేమానురాగములను అందుకో. మనం ఒకచోట కలుసుకునేందుకు కృష్ణుడు ఏర్పాటు చేసినప్పుడు హృదయంలోని భావాలు పరస్పరం చెప్పుకుంటూ ఆనందాన్ని పొందుదాం. ఉత్తరాలలో అలాంటి విషయాలను రాసుకొని అంత మజా పొందగలమా? మీ హర. కుసుమహర కుసుమహర కుసుమహర.